ఉంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి మంచిది అని మనం చెప్పగలుగుతాం. ఎంజీరావు గారు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పట్లో ఆనందం వ్యక్తమైంది. అశోక్ నగర్ అంతా కూడా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితి. న్యాయస్థానం మీద చాలా గౌరవాన్ని, నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు తర్వాత విద్యార్థుల అలాగే తెలంగాణ ప్రజల మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఒక సరళ నాయక్ ఆమె కామారెడ్డి నుండి బస్సు ఎక్కి ట్రావెల్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చి ఫస్ట్ కేసు ఫైల్ చేసేటప్పుడు ఒక 1000 రూపాయలు వాళ్ళ తండ్రి ద్వారా వచ్చి అక్కడ ఇవ్వడం జరిగింది. ఆవిడకి అప్పుడే 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ వయసు 36 సంవత్సరాలు, 2 పిల్లలతో. ఓకే, వాళ్ళ హస్బెండ్ ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉంటాడు. కానీ ఈవిడ పీజీ చేయడం వల్ల చాలా కష్టపడి గ్రూప్ 1 మెయిన్స్ రాసింది. చాలా హోప్ఫుల్గా ఉంది తెలుగు మీడియంలో. కానీ 2 పిల్లల్లో ఒక పిల్లోడిని ఎంట పెట్టుకుని వాళ్ళ తండ్రిని తీసుకొచ్చి 1000 రూపాయలు ఫస్ట్ కేసు వేయడానికి ఆవిడ ఇచ్చిన సందర్భం నా కళ్ళారా నేను చూశానమాట. ఆవిడ కళ్ళల్లో పూర్తిగా నీళ్లు తిరుగుంది. నేను తెలుగు మీడియం చదవడమే నా పాపమా, నేను ఏ తప్పు చేశాను, ఎంతో కష్టపడ్డాను. ఎందుకంటే 2 పిల్లలు, నా మొత్తం టోటల్ లైఫ్ అనేది ఒక మీనింగ్ అనేది గ్రూప్ 1 మీద నేను టోటల్ శక్తి పెట్టానండి. గత 7-8 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఎన్నో మనీ నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి పే చేశాను. ఎట్టి పరిస్థితుల్లో నాకు న్యాయ వ్యవస్థ నమ్మకంతో చేస్తుంది అని ఆవిడ చెప్పినప్పుడు నా కళ్ళంట నీళ్లు తిప్పుకున్న రోజు అనమాట సరళ నాయక్. ఇలాంటి వాళ్ళది ఒక్కటి కాదండి స్టోరీ, ఒక ల్యాక్స్ ఆఫ్ ది స్టోరీస్ ఉంది ఇదే తెలంగాణ స్టేట్లో. అది మానసిక స్థితి. కొంతమంది స్టూడెంట్లు చనిపోవడం జరిగింది ఇదే తెలంగాణ. ఇదే మళ్ళా కేసు మొదలైన తర్వాత 2 స్టూడెంట్లు చనిపోవడం జరిగింది. చాలామంది మరణాలు బయటకు రావడం లేదు, ఎందుకంటే తల్లిదండ్రులు అవమానంగా ఫీల్ అవుతున్నారు. కొన్ని కేసులు రావడం లేదు, మీడియా ఫోకస్ ఉండదు. దారుణమైన కేసు, దారుణమైన సిచ్యువేషను. మానసికంగా వాళ్ళు బతుకున్న జీవచవాల్లా బతుకుతున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎంఎన్ఆర్ఈజీ వర్క్ కానీ ఈ వర్క్కి వెళ్తున్నారు. ఇది మానసిక స్థితి అండి. ఈరోజు తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం మాకు తలసరి ఆదాయంలో కంట్రీకి వెళ్ళిపోయాం, రైస్ ఉత్పత్తిలో అగ్రస్థానానికి వెళ్ళిపోతున్నాం. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ? ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏంటంటే, ఒక పోస్ట్కి ఎంతమంది పోరాడుతున్నారు? ఒక పోస్ట్కి మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారు అనేది మాట పూర్తిగా విరుద్ధం, వాస్తవ దూరం అది. ఎందుకంటే తెలంగాణ 1,12,000 చదరపు కిలోమీటర్లో ఉన్న సుమారు 700 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాదే గుండెకాయ. అక్కడే ఆర్థిక వ్యవస్థ. మిగిలిన రూరల్ పీపుల్ పరిస్థితి ఏంటి? ఎస్టీ బీసీల పరిస్థితి ఏంటి? జీవో 29 ఏంటి? జీవో 55 ఏంటి? వాళ్ళ మానసిక ఆందోళనకి, సమస్యకి మార్గం ఎవరు చెబుతారు? మానసిక ఆందోళన తీర్చేవాళ్ళు లేరు. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఘోరాతి. ఇది ఒక మానసికమైన ఆందోళన. ఈ మానసిక కోణాన్ని చూడకుండా ఏ న్యాయం చేసినా అది న్యాయం కాదు. రాజ్యాంగ స్ఫూర్తి అని ఉంటుంది, ఆ పదాన్ని నేను చెప్పలేను, నా భావాలతో కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట. మానసిక స్థితిని అంత ఘోరమైన ఒక రెచ్చడ్ కండిషన్, ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఏది దిక్కు లేకుండా ఏం చేయాలో ఒక ఆత్మహత్యలు చేసుకునే ఒక మానసిక స్థితిలో ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారు. ఒక గ్రూప్ 1ని ఇప్పటికీ కంప్లీట్ కాలేదంటే ఇది కేసులు వేశారు కాబట్టి అపోజిషన్ వల్ల, వాళ్ళు ఉంటే వీళ్ళుంటే వాళ్ళు, ఇది రాజకీయాల్లో ఒక చదరంగంలో ఆడుకోవడం, ర్యాంకుల్లో వచ్చినోడితో ప్రమోట్ చేసి వెళ్ళడం, వాళ్ళు వచ్చి ప్రమోట్ చేయడం, ఒక కమర్షియలైజేషను, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు దానికి బాధ్యులు ఎవరు అనేది శిక్షకి దూరంగా ఉంటున్నారు. ఈరోజు 563 పోస్టులో ఎంతమంది నీతి నిజాయితీతో వచ్చారని ఈరోజు స్టూడెంట్ క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఎవరు ఆన్సర్ చేయగలగాలి? ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఇన్ని ప్రొటెస్టులు జరుగుతుంటే పీపుల్తో ఎందుకు మాట్లాడలేకపోయింది రాజ్యాంగబద్ధ సంస్థ? ఒక రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీలో చిక్కడపల్లిలో ఓటు హక్కు మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు ఎవరు రావడం లేదు? ఒక సెంట్రల్ సెక్రటరియట్ అశోక్ నగర్కి ఎంత దూరం, వాకబుల్ డిస్టెన్సు. ఈరోజు ఎవరు అక్కడ ఎందుకు మాట్లాడడం లేదు? అక్కడ పరిస్థితి ఏంటి? పెళ్ళిళ్ళు కాక ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళేమో 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? మరి 46 సంవత్సరాల దాకా ఎందుకు మెయిన్స్ రాయనిచ్చారు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్ సైట్ అండి. వాళ్ళు ఎందుకు 5 రూపాయలు మీల్స్ తిన 5 రూపాయలు మీల్స్లు మీరు ప్రొవైడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వకూడదు? జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వకూడదు? పీపుల్తో ఎందుకు మాట్లాడకూడదు? మేము 2 లక్షల జాబులు ఇస్తాం, 50,000 జాబులు ఇస్తాం, మరి ఏవేని నోటిఫికేషన్ ఒక టైం ఏది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా నోటిఫికేషన్లు ఎందుకు మాట్లాడడం లేదు? ఇదే ఇండియాలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఆ స్టాండర్డ్స్లో ఎగ్జామ్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టినప్పుడు తెలుగు ఎలాంటి లాంగ్వేజ్ పేపర్లు మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? అదే యూపీఎస్సీ లాగా మీరు ఎవాల్యుయేషన్ ఎందుకు చేయలేకపోయారు? మీ ఎవాల్యుయేషన్ మీద ఎవరికే నమ్మకం లేదంటున్నారు. మరి ఏం చేయాలి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్వాల్వ్ చేయొచ్చు, మరి ఎందుకు ఇన్వాల్వ్ చేయడం లేదు?
దీస్ ఆర్ ది క్వశ్చన్స్ అండి, చాలా సీరియస్ ఇష్యూస్, సీరియస్ ఇన్సిన్యుయేషన్ అనమాట, సీరియస్ క్వశ్చన్లు, ప్రొఫౌండ్ క్వశ్చన్లు ఉన్నాయి, దానికి ఆన్సర్ లేదు. కానీ మానసికంగా మాత్రం తెలంగాణ యువత ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నారు. దీన్ని అడ్రస్ చేయగలిగితేనే గవర్నమెంట్కి మంచిది, అందరికీ మంచిది, సొసైటీకి మంచిది, రాజ్యాంగం యందు నమ్మకం కూడా ప్రధానమండి. ఎంజీరావు గారు, యూపీఎస్సీలో తెలుగు భాష